వెల్కమ్ బ్యాక్ రవి కబుర్లు. రవి కబుర్లకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మీ అందరికీ నా నమస్కారాలు. ప్రపంచం యుద్ధ వాతావరణంలో భయంకరమైన పరిస్థితిలో ఉంది. అది మనం నిత్యం అన్ని రకాల మీడియాలోనూ గమనిస్తూనే ఉన్నాం. ముందుగా రష్యన్ అండ్ యుక్రెయిన్ యుద్ధం గురించి చెప్పుకుంటే ఇది గత 3 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ముగింపు ఎప్పుడో అర్థం కావటం లేదు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గోటితో పోయే సమస్యను గొడ్డలి వరకు తెచ్చుకున్నాడు. తరువాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం. ఇక్కడ కూడా అంతే. శక్తివంతమైన ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి హమాస్ గాజా, పాలస్తీనా ప్రజల కష్టాల పాలు చేసింది. అమెరికా చైనా ట్రేడ్ వార్ ఒక్కసారి బుస్సుమని ఎగసి తుస్సుమంది. దానిపై నుండి దృష్టి మళ్లించడానికి అమెరికా వేసిన ఎత్తుగడే ఇండియా పాక్ యుద్ధం. ఇండో పాక్ యుద్ధంతో చైనా ఆయుధాల సమకూర్చింది. అమెరికా, IMF, వరల్డ్ బ్యాంక్ ఇంకా కొన్ని సంస్థల నుండి అప్పు వచ్చేలాగా చేసింది పాక్కి. అసలు ఒక బెయిలౌట్ ప్రకటించిన దేశానికి లోన్ రావటమే, IMF నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ రావటమే ఒక విచిత్రం. అంటే యుద్ధ సమయంలో అమెరికా ఈ విధమైన సహాయం చేయటం ఒక రకంగా ఇండియాని దెబ్బ కొట్టడానికి. అమెరికాకు, చైనాకు ఇండియా ఎప్పుడు మమ్మల్ని దాటిపోతుందేమో అనే అభద్రతా భావం స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని అక్కడికి పక్కన పెడితే టర్కీ మాత్రం పాక్కి డ్రోన్స్ సప్లై చేసింది, గుర్తుంది కదా. అజర్బైజాన్ యుద్ధ నౌకను సమకూర్చింది. టర్కీ గురించి మీకు కొన్ని క్లుప్తంగా వివరాలు తెలియజేస్తాను. అధిక భాగం ఏషియాలో, కొంత భాగము యూరప్లో ఉంటుంది ఈ దేశం. అంటే 2 ఖండాలను కలిపే దేశం అన్నమాట. సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ అని పిలుస్తారు. 8,40,00,000 మంది జనాభా. 76% అర్బన్ ప్రాంతంలోనూ 24% గ్రామీణ ప్రాంతంలోనూ ఉంటారు. అంకారా రాజధాని, కానీ ఇస్తాంబుల్ ఆర్థిక రాజధాని. రకంగా ఇది ఇస్తాంబుల్ 2 ఖండాలను కలిపే ముఖ్యమైన భాగం. టర్కీకి పొరుగున ఉన్న దేశాలు జార్జియా, ఆర్మేనియా, అజర్బైజాన్, ఇరాన్, ఇరాక్, సిరియా, గ్రీస్, బల్గేరియాలు సరిహద్దులుగా ఉన్నాయి. వీటితో సరిహద్దులను పంచుకుంటుంది. నార్త్లో మాత్రం బ్లాక్ సీ ఉంది. ఈ బ్లాక్ సీకి అటువైపుగా రష్యా ఉంటుంది. ఈ బ్లాక్ సీ టర్కీకి, రష్యాకి మధ్యన ఒక అంతర్లీనంగా ఒక యుద్ధం నడుస్తుంది. దాని గురించి మళ్ళీ ప్రత్యేకమైన ఒక వీడియో చేసి దాంట్లో పూర్తి వివరాలు అందిస్తాను. టర్కీ అధ్యక్షుడి పేరు తయాపి ఎండోగన్. సున్నీ ముస్లిం జాతికి తెగకు చెందిన ముస్లిం రాజు. అన్ని ముస్లిం దేశాలను కలిపి సూపర్ పవర్గా ఎదగాలి అనే విపరీతమైన కోరిక ఉంది. పైగా తనకు తాను అల్లా ప్రతినిధిని, ప్రతిరూపాన్ని అని వ్యక్తం చేయటం అనేక మంది దగ్గర అన్నాడు కూడా. టర్కీ పేరుకే ముస్లిం రాజ్యమైన అత్యధిక భాగం యూరప్ కల్చర్నే
ఎక్కువ ఫాలో చేస్తూ ఉంటుంది. ఈ టర్కీ అధ్యక్షుని భార్య పేరు ఎమినో ఎండోగన్. వీరి పేర్లు పలకడం కొంచెం ఆ, కష్టంగా ఉంటుంది. ఉచ్చారణ లోపం ఉంటే దయచేసి మన్నించగలరు. తయ్యేపి ఎండోగన్కి ఇద్దరు కూతుర్లు. ఒకరి పేరు ఇస్రా ఎండోగన్, మరొక కూతురి పేరు సుమోయో ఎండోగన్. ఈమె తయాపి ఎండోగన్కి ముద్దులు కూతురు, చిన్న కూతురు. ఈమెకు ఒక డ్రోన్ తయారీ కంపెనీ ఉంది. ఈ డ్రోన్ పరిశ్రమలోంచి వచ్చినవే పాకిస్తాన్కి, అటు రష్యాకి సప్లై చేసిన డ్రోన్స్. బహుశా మీకు ఈపాటికి అర్థమై ఉంటుంది తయాపి ఎండోగన్ ఫ్యామిలీ గురించి ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను. ముద్దుల కూతురు పరిశ్రమలో తయారైన డ్రోన్స్నే పాకిస్తాన్కి టర్కీ సప్లై చేసింది. అంటే స్వంత లాభము ఎక్కువ, దేశ కోసం ఉపయోగపడటం తక్కువ అన్నమాట. దీనిపై భారతీయులు టర్కీ మీద చాలా తీవ్రంగానే ప్రతిస్పందించారు. యాపిల్ కొనుగోలును ఆపేశారు స్వచ్ఛందంగా. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా టర్కీపై ఘాటు విమర్శలే చేసినా ఈ రోజుకి మనం టర్కీ మీదని బాయ్గాట్ చేయడము ఇంకోటో అంత ఈజీను, అంత దౌత్యపరమైన విధానము కాకపోవచ్చు. తయాపి ఎండోగన్ ఒక రకంగా భారత వ్యతిరేక భావజాలు కలిగిన వాడే. కాశ్మీర్ విషయంలో కూడా అనేక సార్లు పలు అంతర్జాతీయ వేదికలపై ఘాటుగా విమర్శించాడు. టర్కీ డ్రోన్స్ సప్లై చేయడం పాక్కే కాదు, యుక్రెయిన్కి కూడా అధిక భాగం సప్లై చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దాని గురించి టర్కీ ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. కానీ భారత్కి వ్యతిరేకంగా పాక్కి సప్లై చేసినట్టు మాత్రం ప్రకటించింది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రష్యాకి వ్యతిరేకంగా యుక్రెయిన్కి చేసినట్లు మాత్రం ప్రకటించలేదు. రష్యా టర్కీకి మధ్య బ్లాక్ సీ పంచాయతీ ఉందన్నాను కదా, అందువల్ల బ్లాక్ సీ గురించి, దాని యొక్క పంచాయతీ గురించి మరొక వీడియోలో స్పష్టంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. యుక్రెయిన్కి డ్రోన్స్ సప్లై చేసిన సంగతి రష్యాకి తెలిసినా ప్రస్తుతం సైలెంట్గా ఉండటానికి కారణం టర్కీ నాటో దేశంలో ఆల్రెడీ సభ్యత్వం కలిగిన దేశం. పైగా తన దృష్టి మొత్తం యుక్రెయిన్పై మాత్రమే ఉంది. పుతిన్ని తక్కువ అంచనా వేయటానికి లేదు. యూరోప్ దేశాలను గట్టిగా హెచ్చరించటానికే యుక్రెయిన్పై తీవ్రమైన దాడులు చేస్తున్నాడు. యుక్రెయిన్ రష్యా మీద దాడి చేయడానికి ముందే జాగ్రత్త పడి ఉంటే ఇంతటి అనర్థం యుక్రెయిన్కి ఉండేదే కాదేమో. గోటితో పోయేదాన్ని జెలెన్స్కీ అందుకే గొడ్డలి వరకు తెచ్చాడు అని నేను మొదట్లోనే చెప్పుకున్నాను. మొదట్లో అసలు యాక్చువల్లీ అందరూ యుక్రెయిన్ వైపునే ఎక్కువ మంది దేశాలు సపోర్ట్ చేశాయి. మెల్లమెల్లగా ఆ సానుభూతి యుక్రెయిన్పై తగ్గింది. యుక్రెయిన్ రష్యాపై చేసిన దాడిని ఒక రకంగా పిచ్చి నిర్ణయంగానే భావిస్తున్నారు. రష్యా లాంటి అతి శక్తివంతమైన దేశంపై అటాక్ చేసే సమయంలో జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రజల రక్షణ గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఎక్కడ ఏమాత్రం ఆలోచించలేదు అనటానికి ఒక నిదర్శనం. మళ్ళీ టర్కీ గురించి కబుర్లు చెప్పుకుందాం. 10 సంవత్సరాల తరువాత భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కెనడా వెళ్తున్నారు.
జీటీ దేశాల సమావేశంలో పాల్గొనడానికి దానికి ఇది ఒక రకంగా మంచి అవకాశమే. G7 దేశాల సమావేశం మార్గమధ్యంలో మోడీ గారు సైప్రస్ దేశానికి వెళ్తున్నారు. ఒక రకంగా దౌత్యపరమైన పర్యటనగా చెప్పవచ్చు. 20 సంవత్సరాల తర్వాత అతి చిన్న దేశమైన సైప్రస్ దేశానికి భారత ప్రధాని ఈ పర్యటన అతి ముఖ్యమైనది. చాలా చాలా దౌత్యపరమైన ఆలోచనతో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. సైప్రస్లో కొంత భాగాన్ని టర్కీ ఆక్రమించుకుంది. పాక్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఏ విధంగా ఆక్రమించుకుందో అదేవిధంగా సైప్రస్లోని కొంత భాగాన్ని టర్కీ ఆక్రమించుకొని ఉంది. ఆయుధాలు మరికొన్ని ద్వైపాక్షిక అంశాలపై సైప్రస్కి భారతదేశానికి చర్చలు జరుగుతాయని, ఆయుధాలు సప్లై చేయడానికి బహుశా సైప్రస్ భారతదేశాల మధ్యన ఒప్పందం కుదరవచ్చు. ఆల్రెడీ కొంత ఒప్పందం గతంలో జరిగి ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు స్పీడ్ అందుకోవచ్చు. అలాగే మరికొన్ని ద్వైపాక్షిక అంశాలపై కూడా చర్చించవచ్చు. ఈ వీడియో ప్రారంభించే సమయానికి భారతదేశ ప్రధాని మోడీ గారు సైప్రస్ దేశానికి చేరుకున్నారు. అందువల్ల పూర్తి వివరాలు అందలేదు. ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్న రష్యా భారత్కు మంచి నమ్మకమైన మిత్రదేశం. యుక్రెయిన్తో మనకేమీ ప్రత్యేకించి ఎలాంటి విభేదాలు లేవు. కానీ మనకు రష్యా చాలా నమ్మకమైన మిత్రదేశం. అలాగే ఇజ్రాయెల్ కూడా మంచి మిత్రదేశం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం భారతదేశానికి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తీసుకొచ్చాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ మనకి టెక్నాలజీలో, ఆయుధాలు అందించడంలోనూ చాలా సహకారం ఉంది. ఇరాన్తో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. భారత్ ఇరాన్లో ఒక ఫోర్టును కూడా నిర్మిస్తుంది. దాంతో భారతదేశానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులనే ఫేస్ చేయాల్సి వస్తుంది. చూద్దాం, ముందు ఈ యుద్ధాలు ప్రపంచాన్ని ఎటువైపు తీసుకువెళ్తాయో వేచి చూడాల్సిందే. ఇప్పటికైతే ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్యన భీకర యుద్ధమే సాగుతుంది. వాటి గురించి పూర్తి వివరాలు అందిన తర్వాత మీకు తర్వాతి వీడియోలో తెలియచేస్తాను. ప్రస్తుతానికి ఈ కబుర్లతో ఈరోజు ఆపి మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.